ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 30,000 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ముఖ్యంగా 2018 జూలై, 2019 జనవరి డిఏ, డిఆర్ బకాయిలు, రిటైర్ అయిన వారి గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంటు, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్సు, జీపీఎఫ్ఓ, జెడ్పీపీఎఫ్ఓ, అలాగే సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కొన్ని ట్రెజరీల్లో ఇలాంటి వారికి బకాయిల చెల్లింపులు మొదలవడంతో కొందరిలో ఆశలు పెరిగినా ఇంకా చాలామందికి చెల్లింపులు జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 2018 జూలై డిఆర్ బకాయిలకు సంబంధించిన చెల్లింపులు కొంత వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా సీతమధార వంటి కొన్ని ట్రెజరీల పరిధిలో ఉన్న పెన్షనర్లకు బకాయిలు జమ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇలాంటి వారందరికీ కొత్తగా కొన్ని బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా నిన్ననే సమాచారం వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల వీడియోను ఈరోజు సాయంత్రం అప్లోడ్ చేస్తాను. ఆ వివరాలను ఆ వీడియోలో చూడవచ్చు. సీతమ్మధార ట్రెజరీ పరిధిలో పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 2018 డిఆర్ బకాయిలు విడుదలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా కొన్ని ట్రెజరీల్లో ఈరోజు ఉదయానికి కూడా ఇంకా సొమ్ము విడుదల కాలేదని చెప్తున్నారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో ఉన్న సాంకేతిక సమస్యలు, పరిపాలనా సమస్యలే దీనికి కొంతవరకు కారణం కావచ్చు. కొన్ని బిల్లులు సిఎఫ్ఎంఎస్ నుండి సబ్ ట్రెజరీలకు వెళ్ళినా అక్కడి అధికారులు వాటిని ఆమోదించడంలో జాప్యం జరగడం కూడా దీనికి కొంతవరకు కారణం. ఇలాంటి చోట్ల కొందరు పెన్షనర్లకు ఇంకా చెల్లింపులు జరగడం లేదని తెలుస్తోంది. ప్రత్యేకంగా 2018 జూలై నుండి 2020 డిసెంబర్ మధ్య రిటైర్ అయిన పెన్షనర్ల చెల్లింపుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇలాంటి బిల్లులను డీడీఓలు గ్రూప్ బిల్లుల రూపంలోనూ, కొందరు విషయంలో వ్యక్తిగత బిల్లులుగాను పంపారని తెలుస్తోంది. సిఎఫ్ఎంఎస్ నుండి ట్రెజరీలకు బిల్లులు వెళ్ళినా వాటిని సమయానికి ఆమోదించకపోవడం లేదా రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని రీసబ్మిట్ చేయకపోవడం వల్ల ఇలాంటి వ్యక్తిగత బిల్లులు ఇంకా కొన్ని పెండింగ్లోనే ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో డీడీఓల నుండి 2018 జూలై బిల్లులు ట్రెజరీలకు పంపలేదని కొందరు చెప్తున్నారు. ట్రెజరీ అధికారులను ప్రశ్నించినప్పుడు ఇలాంటి సమస్యలు బయటపడుతున్నాయి. మరికొన్ని చోట్ల తిరస్కరణకు గురైన బిల్లులను తిరిగి ట్రెజరీకి సబ్మిట్ చేయడం లేదని తెలుస్తోంది. అందువల్ల చాలామంది పెన్షనర్ల పేర్లు సిఎఫ్ఎంఎస్ సిస్టంలో కనిపించక చెల్లింపులు జరగడం లేదని తెలుస్తోంది. రిజెక్ట్ అయిన బిల్లులను మళ్ళీ సబ్మిట్ చేసుకునే విధంగా సిఎఫ్ఎంఎస్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించాల్సిన అవసరంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఉన్నతాధికారులకు ప్రాతినిధ్యం చేశాయి. మరికొన్ని బిల్లులు నిధుల సమస్య వల్ల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉండడం వల్ల ఫండ్స్ విడుదలైన తర్వాత మాత్రమే ఇలాంటి వారికి జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఇంకో సమస్య కూడా ఇమిడి ఉందని తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వారి సర్వీస్లో ఉన్నప్పుడు వారి డిఏ బకాయిలను జీపీఎఫ్ఓ, జెడ్పీఎఫ్ ఖాతాలో జమ చేశారు. వారు ఆ మొత్తాలను ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో ఇప్పుడు వారు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ బిల్లులు ఎలా ప్రాసెస్ చేయాలనే సమస్య మొదలైంది. ఇలాంటి బిల్లులకు సంబంధిత డీడీఓల వద్ద సిఎఫ్ఎంఎస్లో సబ్మిట్ చేసేందుకు అవకాశం లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఇలాంటి బిల్లులపై ట్రెజరీలకు పూర్తి సమాచారం లేకపోవడం కూడా ఇంకో కారణం. కనుక ఇలాంటి బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉంటున్నాయి. 2018 జూలై తాలూకా 3 విడతల 30 నెలల డిఏ, డిఆర్ బకాయిలు విడుదల చేసిన సమయంలో కొందరికి 1 విడత, కొందరికి 2 విడతలు మాత్రమే వచ్చాయి. కొందరికి 1 విడత కూడా చెల్లించలేదని తెలుస్తోంది. 3వ విడత రాకముందే ఇలాంటి వారిలో కొందరు ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇప్పుడు వారి డీడీఓలు వారి బిల్లులు సమర్పించలేని పరిస్థితి ఏర్పడింది. ట్రెజరీలకు కూడా ఇలాంటి పెండింగ్ బిల్లుల వివరాలు పూర్తిగా అందుబాటులో లేవు. ఇలాంటి సమయంలో నాన్ రాయల్ సర్టిఫికేట్లు తీసుకొని బిల్లులు క్లియర్ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని యూనియన్లు ఇటీవలనే ప్రభుత్వాన్ని కోరాయి. రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 2025 డిసెంబర్ వరకు రిటైర్ అయిన చాలామందికి గ్రాట్యుటీ చెల్లింపులు పూర్తయ్యాయని సమాచారం ఉన్నప్పటికీ 2026 జనవరి తర్వాత రిటైర్ అయిన వారికి చెల్లింపులు జరుగుతున్నాయా లేదా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. 2026 ఏప్రిల్ వరకు గ్రాట్యుటీ చెల్లింపులు జరిగాయని ప్రచారం జరుగుతుంది. కనుక వీటిపై ప్రభుత్వం లేదా యూనియన్లు స్పష్టంగా వివరణ ఇవ్వాలి. 2024 డిసెంబర్ వరకు ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ బకాయిల చెల్లింపులు కూడా చాలామందికి జరగడం లేదని అనుకుంటున్నారు. ఇంకా అక్కడక్కడ కొందరు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 2019-20లో రిటైర్ అయిన ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లకు, అలాగే 2024 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లకు ఇప్పటి వరకు ఎర్న్ లీవ్ బకాయిలు అందలేదని తెలుస్తోంది. బిల్లులు ఆలస్యంగా పంపడం, కొందరు బదిలీ కావడం, కొన్ని పరిపాలన లోపాలు, సిఎఫ్ఎంఎస్ సాంకేతిక కారణాలు, మరణించిన వారి వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇతర శాఖల ఉద్యోగులకు ఇలాంటి చెల్లింపులు పూర్తయినప్పటికీ ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్ల విషయంలో మాత్రం బిల్లులు కొంతవరకు పెండింగ్లో ఉన్నాయి. 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ మధ్య ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్లో వచ్చిన మార్పుల వల్ల
చెల్లించాల్సిన తేడాల మొత్తాలు ఇప్పటికీ కొందరికి చెల్లించాలి. ఈ విషయంపై కూడా యూనియన్లు దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ పెన్షన్ల బకాయిల సమస్య కూడా పూర్తిగా పరిష్కారం కాలేదని వారి మెసేజ్లను బట్టి తెలుస్తోంది. కొందరు తమ పీపీఓ, ఆధారు, బ్యాంకు ఖాతా వివరాలతో ట్రెజరీలకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కొన్ని ట్రెజరీలో మాత్రమే బిల్లులను స్వీకరిస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల సిఎఫ్ఎంఎస్ ఎనేబుల్ కాలేదనే కారణంతో బిల్లులు తీసుకోవడం లేదని తెలుస్తోంది. దీన్ని కూడా సరిచేయాల్సిన అవసరం కనపడుతోంది. అయితే స్వీకరించిన చోట్ల బకాయిలు జమ అవుతున్నాయని తెలుస్తోంది. అంటే తరచూ డీడీఓలను, ఎస్టీఓలను కలుస్తూ ఉంటే కొన్ని సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తే ప్రభుత్వము, డీడీఓలు, ట్రెజరీ అధికారులు, సిఎఫ్ఎంఎస్ విభాగం కలిసి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. పెండింగ్ బిల్లులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. రిజెక్ట్ అయిన బిల్లులకు రీసబ్మిషన్ అవకాశం కల్పించాలి. ఫండ్ క్లియరెన్స్కు నిధులు కేటాయించాలి. ఎయిడెడ్ లెక్చరర్లు అలాగే ఫ్యామిలీ పెన్షన్ల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలి. అలాగే సిఎఫ్ఎంఎస్ సమస్యలు కూడా సరిచేయాలి. ఇవన్నీ సరిచేయడం ద్వారా కొంతవరకు బకాయిల సమస్యను పరిష్కరించవచ్చు. ఇదే సమయంలో పెన్షన్లు కూడా తమ సంబంధిత ట్రెజరీలు, డీడీఓ కార్యాలయాలను సంప్రదిస్తూ బిల్లుల స్థితిని తెలుసుకోవడం ద్వారా కూడా సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిన అవసరం ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.